నీళ్లు నిల్వకుండా చేస్తున్నాం. ఇంకో 10% దాకా ఉన్నది, అది కూడా వచ్చే సంవత్సరం నాటికి మొత్తం క్లియర్ చేయాలనేది మా ఆలోచన. ప్రతిపక్షం వాళ్ళు కాంగ్రెస్ పార్టీ హామీలు మొత్తం నీళ్ళ మూటలే అని చెప్తున్నారు. వారికి మీరు ఏం సమాధానం చెప్తారు? మరి కళ్ళల్లో ఏం పెట్టుకున్నారో మాకు తెలియదు, కానీ ఇప్పుడు చూసినా మేము ముగ్గులు పోసినాం, ఇల్లు ఇస్తాను. వాళ్ళు వదిలిపెట్టి అన్నీ మేము చేస్తూనే ఉన్నాం. బస్సుల్లో మహిళలకు ఫ్రీ ఇచ్చినామా, 200 రూపాయలు కరెంటు వాళ్ళకి ఫ్రీ ఇస్తున్నామా, 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామా, ఏది మన 500లకు తగ్గించుకుంటూ ఇస్తున్నామా లేదా, 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసినామా లేదా, రేషన్ కార్డులది కూడా సర్వే కూడా అవుతున్నది కదా. మరి ఇవన్నీ 6 గ్యారంటీలలో ఉన్నాయే కదా. వీళ్ళకు ఒక్కటే తెలుసు, బీఆర్ఎస్ టీఆర్ఎస్ వాళ్ళకు ఎదురుగా నిల్చుందాం, మాట్లాడదాం రండి. ప్రజలలో ఓట్లు వేసిన వాళ్ళు ప్రజల సమక్షంలో నిల్చోవాలి. ప్రజలు అడిగిన వాడికి జవాబు చెప్పాలి. 10 ఏళ్ళలో మీరేం చేసినో, 16 నెలల్లో మేమేం చేసినాం ప్రజలు అడిగితే చెప్తారు కదా. కనీసం దుర్మార్గులు 11